హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా, స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. చాలామంది టెక్నీషియన్స్ స్టిల్ ఇప్పటికీ, నేను ఇన్ని వీడియోలు చేస్తున్నా, స్టిల్ ఇప్పటికీ ఒక భ్రమలో ఉన్నారు. వాళ్ళు అద్భుతమైన టాలెంట్ వాళ్ళ దగ్గర ఉందని, విపరీతంగా వాళ్ళ టాలెంట్ ఒక్కసారి బయటకు వస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తం బ్లాస్ట్ అవుతుందని, ఒక్కసారి ఎవరైనా సపోర్ట్ చేయగలిగితే సినిమా ఇండస్ట్రీకి మేమేంటో చూపిస్తామనే భ్రమలో స్టిల్ ఇప్పటికీ ఎంతోమంది టెక్నీషియన్స్ ఉన్నారు. నిజమే, మీ దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది. అసలు ఇండస్ట్రీని కుదిపేసేంత టాలెంట్ మీ దగ్గర ఉండొచ్చు. ఎవరైనా ఒక సపోర్ట్ ఇస్తే అని అంటున్నారు చూడండి. ఎందుకు సపోర్ట్ ఇస్తారు అని ఎప్పుడైనా మీరు క్వశ్చన్ చేసుకున్నారా? మీ టాలెంట్ మీకు మాత్రమే తెలుసు, ప్రపంచానికి తెలియదు కదా. ప్రపంచానికి తెలియాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం మీరే చేయాలి. మీ నుంచే ఏదో ఒకటి క్రియేటివిటీ పుట్టుకురావాలి. జనాల మొత్తం, ఇండస్ట్రీ మొత్తం తెలియడానికి ఏదో ఒకటి మీరు చేయాలి. చేయకుండా నా టాలెంట్ ఎవరు గుర్తించట్లేదు, నాకు కోట్ల రూపాయలు ఎవరైనా పెట్టాలి, లక్షల రూపాయలు, కనీసం లక్షల రూపాయలైనా ఎవరైనా పెట్టాలి, కోట్ల రూపాయలను పెట్టాలంటే అది ఎప్పటికీ మీరు అనుకునే ఆ డ్రీమ్ లాగే ఉండిపోతుంది. వాస్తవంలోకి రండి. కొందరు ఏం చేస్తున్నారంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఏదన్నా ఇల్లు తాకట్టు పెట్టడము, ఏవైనా సేవింగ్స్ని ఖర్చు పెట్టేస్తూ సినిమా చేయడము, రకరకాల రిస్కులు తీసుకుంటున్నారు లైఫ్లో. నాకు తెలిసిన టెక్నీషియన్స్ ఎంతోమంది ఇల్లు తాకట్టు పెట్టి సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు, రీసెంట్ టైమ్స్లో యానిమల్ చేసిన సందీప్ రెడ్డి వంగ స్టార్టింగ్లో అర్జున్ రెడ్డికి వాళ్ళ సొంత ఇల్లు తాకట్టు పెట్టి మరీ సినిమా చేశారని చెప్పేసి ఉంది. మనం చెప్పుకోవడానికి, ఇంటర్వ్యూల్లో వినడానికి అన్నీ బాగానే ఉంటాయి, కానీ రియాలిటీకి వచ్చే టైంకి మీరు ఎంత దారుణమైన రిస్క్లో పడతారో మీకు తెలుసా? ఎవరో నూటికో కోటికో సందీప్ రెడ్డి వంగలాగా ఎవరైనా సక్సెస్ అయితే వాళ్ళని పట్టుకొని మీరందరూ సక్సెస్ అవుతారనుకోవడం మీ భ్రమ. సినిమా ఇండస్ట్రీలో అలా స్ట్రక్ అయిన వాళ్ళు నాకు తెలుసు కుప్పలు ఉన్నారు. ఒక సందీప్ రెడ్డి వంగే మీకు కనిపిస్తున్నాడు. ఆ వంగలాగా సక్సెస్ కాకుండా ఆయన సక్సెస్ అయ్యాడు, వీళ్ళు సక్సెస్ కాలేదు, తేడా. సక్సెస్ కాని వంగ లాంటి డైరెక్టర్స్, టాలెంటెడ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా ఇండస్ట్రీలో? వాళ్లకు ఒక సినిమా ఇస్తే దీనమ్మ రాజమౌళి గారి కంటే తోపు డైరెక్షన్ చేయగలిగే దమ్మున డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళకేంటి, అవకాశం రాబట్టే, అంతే తేడా. చాలా టాలెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉంది, కానీ ఏంటంటే వాళ్ళకు ఒక అవకాశం ఎవ్వరూ ఇవ్వరు, మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి. నాకు ఒక మెసేజ్ వచ్చింది రీసెంట్ టైమ్స్లో. ఒక 25 lakhsతో మేము సినిమా స్టార్ట్ చేసామన్నా. ఆ సినిమా ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 6 days షూట్ పెండింగ్ ఉంది. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవాలి, దానికి ఇంకో 20 lakhs కావాలి అని. సో వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి, నేను అవి డిస్కస్ చేయట్లేదు. ఆ 25 lakhs మరి నాకు తెలిసి ఏ రిస్క్ తీసుకొని వాళ్ళు పెట్టుకున్నారో నాకు తెలియదు. సో 25 lakhs పెట్టే ముందు చిన్న సినిమాకి ఒక్క రూపాయి కూడా బిజినెస్ ఉండదు అని మీకు ఏమైనా క్లారిటీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే నాతో డిస్కస్ చేసింది అంటే ఆ 20 lakhs ఏదైనా ఎవరైనా సపోర్ట్ చేయగలిగితే, అంటే ఇండైరెక్ట్గా అంటే నేను సపోర్ట్ చేయడం అన్నట్టు అనమాట. సపోర్ట్ చేయగలిగితే మిగతా అగ్రిమెంట్స్, పర్సెంటేజ్లు అన్నీ మాట్లాడుకుందామన్నా అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టారు. అసలు బిజినెస్సే లేని చిన్న సినిమాకి ఏం పర్సెంటేజ్లు మాట్లాడుకుంటారు, ఏం బిజినెస్ మాట్లాడుకుంటారు? అందరిలాగా ఇండస్ట్రీలో ఓటీటీ రైట్స్ ఎంత వస్తాయి, శాటిలైట్ ఎంత ఉంటుంది, అదర్ బిజినెస్ ఎంత ఉంటుంది, ఓవరాల్గా 1 కోటి రూపాయలు పెడితే ఇదిగో 4 కోట్లు వస్తుంది, 5 కోట్లు వస్తుంది అని చెప్పి కాకిలెక్కలు వేసుకుంటూ కూర్చుంటామా? నేను చెప్తున్నా కదా, ఒక్క రూపాయి కూడా ఉండదు చిన్న సినిమాకి బిజినెస్. ఏం నమ్మి జనాలు మనకు ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు? అసలు ఎలా ఇంకొక 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంది? తెలియక వాళ్ళు, అంతే. సో కొత్తగా వచ్చే ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు నేను చెప్పేది ఒక్కటే, మీకోసం కోట్ల రూపాయలు పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరు.
కనీసం లక్షల రూపాయలు పెట్టేవాళ్ళు కూడా ఉండరు. లక్షలంతా ఎందుకు, వేల రూపాయలు పెట్టేవాళ్ళు కూడా ఉండరు. మీకోసం ఎవ్వరూ రారు. ఈ నిజంలో బతకండి. అబద్ధంలో ఉన్నారనుకోండి, మీ జీవితకాలం అబద్ధంలోనే ఉంటారు. మీకోసం ఎవ్వరు రారు. మీరే ఏదో మ్యాజిక్ చేయాలి. ఆ మ్యాజిక్ చేయడానికే ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎలా స్టార్ట్ చేసుకోవాలి, సినిమా చెయ్యలేకపోతే ఎలా చేయొచ్చు, రీసెంట్గానే వీడియోని ఇచ్చాను. బడ్జెట్లు ఎందుకు అబ్బా, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి బడ్జెట్లు ఎందుకు? ఇంత పెద్ద సోషల్ మీడియా ఉంది. నీ టాలెంట్ ఏంటో సినిమాతోనే చెప్పాలనా, చిన్న వీడియోతో చెప్పచ్చు. తీసుకో, నీ చేతిలో ఉన్న మొబైల్ తీసుకో. యాక్సెసరీస్ అంటే అమెజాన్లో 200-300 కూడా మంచి మంచి యాక్సెసరీస్ ఉన్నాయి, మొబైల్ యాక్సెసరీస్. అవి తీసుకో, సినిమాటిక్గా చెయ్యి. నీ టాలెంట్ ఏంటో సోషల్ మీడియాకి చెప్పు, చాలు. అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇండస్ట్రీకి. లేదు చిన్న సినిమా చేయాలనుకుంటున్నావు, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో స్టార్ట్ చేయి. నువ్వు స్టార్ట్ చేయకుండా, నువ్వు మొదలెట్టకుండా ఏ పని కాదు. ఇది కాదు, నా వల్ల అవ్వదు, నేను చేయలేను అనుకున్నావు నువ్వు అక్కడే ఉంటావు. కోట్ల రూపాయలు నీకోసం ఎవ్వడు ఏ నా కొడుకు పెట్టడు. ఈ సత్యాన్ని గమనించి, నిజాన్ని గమనించి అడుగులు ముందుకు వేస్తే బాగుపడతాం, లేకపోతే అక్కడే ఉంటాం. ఆ 25 లక్షలు పెట్టిన ఫ్యామిలీ మెంబర్స్ నాకు తెలిసి పూర్తిగా స్ట్రక్ అయి ఉంటారు. 25 లక్షలు నాకు తెలిసినంతవరకు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ రాదు. అది మరలా ఉల్టా ఇంకో 20 లక్షలు పెట్టుకోవాలనుకోండి. ఎందుకంటే వాళ్ళు సినిమా కంప్లీట్ చేయాలనే తాపత్రయంలో ఉన్నారు. తప్పేం కాదు, వాళ్ళు అలా ఫిక్స్ అయి ఉన్నారు. ఇంకో 20 లక్షలు ఉంటే కానీ ఇంకొక 6 రోజులు షూటింగ్ కాదు, ఇంకొక 20 lakhs వాళ్ళ చేతికి వస్తే కానీ పోస్ట్ ప్రొడక్షన్ కాదు అని. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్, గుర్తుపెట్టుకోండి. గండ అనే ప్రాజెక్ట్కి నా దగ్గర ఏమీ లేదు. ఇట్లా మీలాగా మనిషిని తప్ప ఏమీ లేదు. స్క్రిప్ట్ కూడా లేదు చేతిలో. వైట్ పేపర్స్ తీసుకున్నాం, స్క్రిప్ట్ స్టార్ట్ చేసాం, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం, రైటర్స్ వచ్చారు, అందరము టీం లాగా ప్లాన్ చేసుకునేసి స్క్రిప్ట్ డిజైన్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక పక్క షూట్కి ప్రిపేర్ అయిపోయాం. కెమెరాలు కూడా లేవు, అన్నీ వచ్చేసాయి ఆటోమేటిక్గా. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, ఈసీకి 2 కెమెరాలు ఉన్నాయి, 2 కెమెరా సెటప్లు ఉన్నాయి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు షూటింగ్కి వెళ్ళిపోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ మన చేతిలోనే ఉన్నాయి. ఇంకేం కావాలి? సో ఈ మాట చెప్తే, అన్న నాకు పోస్ట్ ప్రొడక్షన్ హెల్ప్ చేయి, నా కెమెరాలు హెల్ప్ చేయండి, మళ్ళీ మెసేజ్లు వస్తుంటాయి. ఎవరు హెల్ప్ చేయరు నీకు. నేను నా సినిమాలు ఈసీలో నా ప్రాజెక్టులు చేసుకోవడానికి అవన్నీ సెట్ చేసుకున్నాను. అందరికీ నేను సర్వీస్ చేయాలంటే అయ్యే పని కాదు. క్రియేట్ చేసుకోండి. సోషల్ మీడియాలో ఇండివిజువల్గా మీరు సెటప్లు అన్నీ ప్లాన్ చేసుకోగలరు. నేనే కదా ప్రత్యక్ష సాక్షి, నేనే ఉన్నాను. ఏమీ లేని వారణాసి అన్నీ వచ్చేసాయి ఈసీకి. మీరు కూడా ఇలాంటి వ్యవస్థను ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. సినిమాలు చేయడానికి టీంని బిల్డ్ చేసుకోవచ్చు, ఒక ఫ్యామిలీని ప్లాన్ చేసుకోవచ్చు. ఎన్ని సినిమాలు చేయకూడదు? సినిమా రిలీజ్ ప్రాబ్లం ఉండేది మొన్నటి వరకు, అవన్నీ బ్రేక్ చేసుకుంటూ వచ్చేసాంగా. సినిమా రిలీజ్ డైరెక్ట్ ఈసీలోనే రిలీజ్ చేసుకోవచ్చు. ₹1 కూడా ఎక్కడ తగలకుండా రిలీజ్ చేసుకోవచ్చు. పైగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు ఒక సినిమా చేసి అది రెవెన్యూ జనరేట్ అవుతుందంటే ఎన్ని సినిమాలు చేయకూడదు? మీరు ఎంత సెటప్లు ప్లాన్ చేసుకోకూడదు? నేను మాట్లాడుతుంటే ఇంకా డిస్కస్ చేస్తూనే ఉంటాను. నేను సొల్యూషన్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి, మీరు ఎక్కడెక్కడే వెతుకుతున్నారు. అర్థం చేసుకోండి, సినిమా స్టార్ట్ చేయండి. మీరు సినిమా స్టార్ట్ చేయడం మొదలెడితే అన్నీ ఆ సెటప్లు అన్నీ మీ దగ్గరికి వస్తాయి. ప్లాన్ చేసుకోండి. సోషల్ మీడియాలో అగ్రెసివ్గా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. మీరు ఒక డైరెక్టర్ అవ్వడం పక్కా. గుర్తుపెట్టుకోండి, నా పేరు వారణాసి సూర్య. ఈ సినిమా నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. నేను చేయగలిగేది ఖచ్చితంగా చేస్తాను. చేయలేని మొహమాటం లేకుండా ఇలా వీడియోస్ రూపంలో మీకు అప్డేట్ ఇస్తాను. జరగని పనులని నిక్కచ్చిగా ఓపెన్గా ఇవి జరగవు, మంచి దారిలో కరెక్ట్ దారిలో వెళ్ళండి, మీరు రాంగ్ రూట్లో ఉన్నారని చెప్తాను నేను. ఓకేనా? నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. చిన్న సినిమాకు సపోర్ట్ తీసుకోండి. సో మీ దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఖచ్చితంగా మీరు ఒక ఆర్టిస్టో టెక్నీషియన్ అయ్యి ఉంటారు. ప్రతి ఆర్టిస్టో టెక్నీషియన్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఉంటుంది. మీ దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంటే ఇమ్మీడియట్ నాకు లింక్ ఫార్వర్డ్ చేయండి. ఈ సినిమాకి, చిన్న సినిమాకి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం.
చేయి కలిస్తేనే ఏదైనా సాధ్యం, గుర్తుపెట్టుకోండి. మీలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇస్తేనే రేపొద్దున వీళ్ళ సినిమాలు వస్తూనే ఉంటాయి, మీ సినిమా కూడా వస్తుంది రేపొద్దున. మీకు సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా అందరి సపోర్ట్ తీసుకోవాలి, అవునా? సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీ దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంటే ఇమ్మీడియట్ లింక్ పంపి చిన్న సినిమాకి నేను సపోర్ట్ చేస్తున్నాను అన్నయ్య అని చెప్పేసి మెసేజ్ చేయండి. ఆటోమేటిక్గా ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. ఫ్రీగా పబ్లిసిటీ చేద్దాం, చిన్న సినిమాలని ఫ్రీగా రిలీజ్ చేద్దాం, ఫ్రీగా పబ్లిసిటీ చేస్తూ మన చిన్న సినిమాని కాపాడుకుందాం. నా పేరు వారణా సూర్య @ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.